350 మందికి ఇస్తున్నాం. ఈ 350 మంది కొంతమంది ఇప్పుడు సంతు చెప్తాడు, సుదీప్ చెప్తాడు, అక్కడ మీరు పోయి ఆ సైకిళ్ళ కాడ కూర్చోండి. మిగతా వాళ్ళకి ఎవరికైతే వస్తలేవో వాళ్ళందరూ ఇక్కడనే కూర్చోండి. వాళ్ళందరికీ కొత్త టోకన్లు ఇస్తా. పోయినసారి నేను టోకన్లు ఇస్తే డూప్లికేట్ టోకన్లు చేసుకొచ్చారు. పాప వినండి, ఇప్పుడు చిన్న పిల్లలందరికీ సంగారెడ్డిలో అందరికి సైకిల్ ఇవ్వాలని నా ఇంట్రెస్ట్. ఇస్తా, కానీ మీరు సహకరించాలి. మీకు మీ పిల్లలకు సైకిళ్ళు అందవని మీరు అనుకోకండి. ఇక లేట్ అయినా సరే నేను అందరికీ ఇస్తా. మళ్ళీ చెప్తున్నా, హలో, ఎవరు తీసుకున్న వాళ్ళే మళ్ళీ తీసుకోకుండా రికార్డ్ అంతా సుదీప్ దగ్గర ఉంటుంది. ఇప్పుడు కంప్యూటర్ కూడా చేస్తున్నాం. మళ్ళీ పిల్లలంతేనండి, మీరు ఇట్లా మీద పడకండి, ప్రశాంతంగా కూర్చోండి. ఉంటే మీకు ఏమైనా పని చేస్తాం. మీరు మా ఆరోగ్యాన్ని ఖరాబ్ చేస్తే మీకేం పని చేసి పెడతాం మీకు? ఇప్పుడు మేము ఆరోగ్యంగా ఉండాలి కదా. మేము మంచిగా ఉంటేనే మీకేమని చేస్తాం. ఇట్లా మీద పడితే ఏమైపోతుంది అంటే మా ఓపిక పోతుంది, మాకు ఇబ్బంది వస్తాయి. మాకు ఆల్రెడీ బీపీలు ఉన్నాయి, షుగర్లు ఉన్నాయి, ఎడబెట్టుకోవాలి టెన్షను. విన్నారా? వీళ్ళు సంతోష్ చదువుతాడు, సుదీప్ చదువుతాడు, కిరణ్ ఏడ్రా. సరే మీరు అందరూ ఉండండి, ఆగండి. ఇప్పుడు అందిన వాళ్ళు తీసుకోండి, రాని వాళ్ళు నీడ కూర్చోండి. వాళ్ళకి నేను టోకన్లు ఇచ్చి పంపిస్తా. ఈరోజు ఎవరికైతే టోకన్లు ఇస్తున్నా నెక్స్ట్ ట్రిప్లో వాళ్ళందరికీ అయిపోతుంది. మిస్ అవుతుంటాయి, ఎందుకంటే మీ దాంట్లో మీకు ఓపిక లేక మీద పడుతున్నారు కదా, మిస్ అవుతాయి. ఇక వద్దామా, చర్చ చేయకండి ప్లీజ్. ఓకే, మీ పిల్లలకి ఇద్దాము, అందరికి ఇద్దాం. కానీ నా మాట ఏనండి, ఈరోజు నేను ఇంత ఎమర్జెన్సీగా ఎందుకు పెట్టినాడు, ఈరోజు రాహుల్ గాంధీది బర్త్డే ఉన్నది కాబట్టి ఆయన పేరు మీద ఒక 350 మందికి సైకిల్ ఇవ్వాలని ఈరోజు కార్యక్రమం పెట్టిన. నెక్స్ట్ ఇట్లేం హడావిడి ఉండదు మీకు. ఇప్పుడు రాని వాళ్ళు ఎవరికైతే టోకన్లు ఇస్తానో వాళ్ళందరికీ మళ్ళీ నెక్స్ట్ ఇదే నెలలో లాస్ట్ వీక్ మళ్ళీ అందరికి సుదీప్ చేస్తాడు, అందరికి ఇస్తా. సంగారెడ్డిలో ప్రతి పిల్లవాడికి నా శక్తి కొలది. విన్నారా? ఇప్పుడు నాకు పైసలు దొరకాలి కదా, మిషన్ అయితే వాడు ఉతకియ్యాడు కదా. నేను పైసలు జమ చేయాలి, ఆడ కట్టాలి. నేను ఒక 5-6 మంది మా దోస్తులం అందరం కలిసి నెత్తుకో చెయ్యాలి. ఈ లక్షల రూపాయలే కదా మా ఇది కూడా. కాబట్టి మీ పిల్లలకు, మీ పిల్లలందరికీ సైకిల్ ఇప్పియాలని పెట్టుకున్నా. ఇదేమి ఏదో ప్రతి చిన్న పిల్లగాడికి ఇది ఒక చిన్న నా పరంగా కానుక ఉండాలని ఇస్తున్నా అందరికి, అంతేగా. ఓకేనా? ఓకే, మీరు ఓపికతో ఉండండి అమ్మా. ఇప్పుడు చదువుతా మీతో దీన్నే ఉండండి. ఇక్కడ మిస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఇదే నెలలో కార్డు ఇస్తున్నా అందరికి. ఇంట్లో ఎవరెవరున్నారు? ఇలా మధ్యలో ఎవరున్నారు? రాహుల్ గాంధీ ఉన్నాడా? ఈ రాహుల్ గాంధీ మధ్యలో ఉన్న ఫోటో ఈ కార్డు ఇస్తున్నా అందరికి. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు ఈ కార్డు ఇస్తున్న అందరికీ. ఈ కార్డు ఇప్పుడు డేట్ సుదీప్ సందీప్ ఇస్తారు. ఆ డేట్ రోజు ఈ కార్డు తీసుకొచ్చి కార్డు ఇస్తే వాళ్ళకి ఇస్తా. అచ్చా, ఇది మీరు చెప్పినాక రావి, డూప్లికేట్ రావిగా. ఇప్పుడు ఆ 350 మంది సైకిల్ అయినాక 350 మంది సైకిల్ పోయిన తర్వాత ఈ కార్డు ఇస్తా. వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొని సంతూ మీరే ఇస్తారు ఇక, అంతే కదా. ఇదో ఈ కార్డు ఇస్తాం, అర్థమైంది కదా. ఈ కార్డుగా అందరిలోకి ఇది. ఈరోజు రాహుల్ గాంధీ గారి యొక్క 56 సంవత్సరాలు పుట్టినరోజు వేడుకలు మనము సంగారెడ్డి R&B ఇక్కడ గెస్ట్ హౌస్ లో సంగారెడ్డి నియోజకవర్గ కార్యకర్తలు నాయకుల మధ్యలో పుట్టినరోజు వేడుకలు ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది. ఇదే సందర్భంలో
రాహుల్ గాంధీ గారు వారి పేరు మీద చిన్న పిల్లలకు ఒక 350 మంది చిన్నారి పిల్లలకు సైకిళ్ళు పంపిణీ ఇవ్వడం జరిగింది. మేము ఈ మధ్య కాలంలో నేను, నా సహచరులు, నా కార్యకర్తలు, నాయకులు అందరము నెత్తికొక చెయ్యి వేసుకొని అందరము కలిసి సంగారెడ్డి కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులము డబ్బు సమకూర్చుకొని మరి పిల్లలకు గత కొన్ని నెలల నుంచి కూడా మరి చిన్న పిల్లలకు సంగారెడ్డి పట్టణంలో చుట్టుపక్కల వాళ్ళు వస్తున్నారు, అందిన వాళ్ళకు మేము పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ రోజు స్పెసిఫిక్ గా రాహుల్ గాంధీ గారి బర్త్డే సందర్భంలో, ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకునే సందర్భంలో కూడా చిన్న పిల్లలకు, మహిళల పిల్లలకు కూడా, ఆడపిల్ల ఈ రోజు 350 మందికి ఇక్కడ సైకిల్ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇప్పుడే రాహుల్ గాంధీ గారి పేరు మీద కేక్ విషెస్ తెలియజేస్తూ వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. రాహుల్ గాంధీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అట్లాగే సెల్ చైర్మన్ శ్రీహరి, మరి తోబాజీ, కిషన్ శెట్టి వీళ్ళందరూ కలిసి రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంలో మరి అక్కడ రక్తదాన శిబిర కార్యక్రమం కూడా చేపట్టడం కూడా జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా, రానున్న కాలంలో ఈ దేశంలో దేశ ప్రజలు క్షేమంగా ఉండాలన్నా, దేశ ప్రజల భద్రత మెరుగుపడాలన్నా, దేశ ప్రజలు సుఖశాంతులతో ఉండాలన్నా, సుఖశాంతులతో జీవించాలన్నా ఆనాటి జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి నుంచి మొదలుకుంటే మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో, మరి ఇందిరాగాంధీ గారు, రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ, మరి సోనియా గాంధీ గారు సుదీర్ఘమైన సంవత్సరాల పరిపాలనలో దేశ అభివృద్ధికి, దేశ పురోగతికి ఎంతో వాళ్ళు సేవ చేయడం జరిగింది. చూసినాం, దేశ ప్రజల భద్రత, దేశ ప్రజల క్షేమం కోసం ప్రధానమంత్రిలో రాహుల్ గాంధీ గారి యొక్క తండ్రి బలి కావడం జరిగింది, రాజీవ్ గాంధీ గారు. అట్లాగే మరి ఇందిరాగాంధీ గారు నాయనమ్మ మరి మన మెదక్ నుంచి ఎంపీగా ఉండి, మరి వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ గా ఉండి ఈ సంగారెడ్డికి బీడీఎల్, ఒక బిహెచ్ఎల్, ఒక ఇక్రిసాట్, ఇలా ఎన్నో ఇండస్ట్రీస్ వచ్చినాయి అంటే వానాటి కుటుంబమే. ఈ మెదక్ జిల్లాలో కాదు, దేశం అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అందుకే ఈ దేశానికి మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం రావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలి. ఈ దేశంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి. దేశ ప్రజలారా, అయితేనే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేసుకుంటేనే భవిష్యత్తుకు భద్రత ఉంటది, బాగా ఉంటది. కాబట్టి ఆలోచన చేయండి. తాత్కాలికమైన అవసరాలకు కాకుండా దేశంలో కాంగ్రెస్ గాంధీ ప్రధానమంత్రి ఉంటేనే ఈ దేశం పురోగతికి మరి చాలా ఉపయోగపడుతుంది. 18 ఏళ్లకే ఓటు హక్కు. ఈ రోజు సెల్ ఫోన్ టెక్నాలజీ వచ్చిందంటే రాజీవ్ గాంధీ గారు గడప గడపకు బ్యాంకు సౌలత్ చేసిర్రు, రైతులకు భూములు ఇచ్చిర్రు, పంటలకు వారికి భూమి ఇచ్చిర్రు. సోనియా గాంధీ గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, మరి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉండే ఉపాధి హామీ పథకం, ప్రతి గ్రామంలో పేదవాడు ఆ గ్రామాన్ని అభివృద్ధి పరుచుకుంటూ నిరంతరం వాళ్ళకు మరి ఉపాధి ద్వారా వాళ్ళకు ఆర్థికంగా ఆదుకునే ఒక పథకాన్ని సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు వారి నాయకత్వంలో మరి మన్మోహన్ సింగ్ గారు తీసుకురావడం. అందుకే దేశ ప్రజలారా, ఈ దేశంలో ప్రతి పేదవాడి దగ్గర డబ్బు ఉండాలంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అవసరం, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాల్సిన అవసరం. ఈ సందర్భంలోనే మేము ప్రతిసారి కూడా ఇక్కడ సంగారెడ్డిలో సోనియా గాంధీ గారి బర్త్డే వేడుకలతో పాటు బర్త్డే ఉత్సవాలు కూడా చేయడం జరుగుతుంది. చిన్నారి పిల్లలు, ఆనాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ వారు చిన్న పిల్లలను ప్రేమించేవాడు, చిన్న పిల్లలను అద్దుకునేవాడు, చిన్న పిల్లలతో ఆడుకునేవాడు. అలాంటి పిల్లల యొక్క కుటుంబమే ఈ రాహుల్ గాంధీ గారి కుటుంబం. అందుకే చిన్న పిల్లలకు సైకిల్ పంపిణీ గతంలో చేసినప్పటికీ ఈ రోజు కూడా గాంధీ గారి యొక్క పుట్టినరోజు సందర్భంలో మరి ఈ యొక్క సైకిల్ కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. ఏది ఏమైనా ఈ దేశంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన రోజే దేశ ప్రజల క్షేమంగా ఉంటారు, ఇది దేశ ప్రజలకు తెలుసు.
ఇది గ్రహించి తాత్కాలికంగా భగవంతుని పేరు మీద మతం పేరు మీద రాజకీయం చేస్తూ బీజేపీ ఈరోజు అడుగుతున్నా, ఆనాడు మరి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఒక మాట ఇస్తే ప్రజలు ఒక మాట నిలబెట్టుకున్నారు. ప్రధానమంత్రి బీజేపీ మోడీ గారు వారు ఇచ్చిన హామీ ప్రతి పేదవాడికి 15 లక్షల రూపాయలు ఆర్థికంగా ఆదుకుంటే నల్లధనం తెచ్చి పేదవాడికి డబ్బు ఇస్తానన్నారు. ఆ 15 లక్షలు ఎక్కడ పోయినా ఇప్పటి వరకు 1 రూపాయి. సంవత్సరానికి 2 కోట్ల మంది మరి ఉద్యోగాలు ఇస్తాము. ఈ దేశంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో పాటు దేశంలో ఉన్నవారికి 12 సంవత్సరాలు అయింది. ఈ 12 ఏళ్ల కాలంలో మరి ఎక్కడ కూడా ఒక్క ఉద్యోగం కూడా రాలేదు. ఇప్పటి వరకు మోడీ గారు దేశ ప్రజలకు యువతీ యువకులకు 24 కోట్ల ఉద్యోగాలు బాకీ ఉన్నాడు. దేశ యువతీ యువకులకు ప్రధానమంత్రి గారు మోడీ గారు ఈ దేశ యువతీ యువకులు 24 కోట్ల యువతీ యువకులకు ఉద్యోగాలు బాకీ ఉన్నాడు. ఇంకా 3 ఏళ్ళు అయితే 15 ఏళ్ళు. లాల్ గారి ఆయన 12 ఏళ్ల పాలనని మేము బ్రేక్ చేసామని సంబరాలు చేసిర్రు. 12 సంవత్సరాలు ఏం చేసిండు? మరి మోడీ గారు 12 ఏళ్ళు ఏం చేసిండు చెప్పగలుగుతారా? 24 కోట్ల మందికి ఉద్యోగాలు అన్నావు, ఇవ్వలేకపోయినావు కదా. పేదవాడికి నల్లధనం తెచ్చి 15 లక్షలు ఇస్తున్నావు, ఇవ్వలేకపోయినారు కదా. చేస్తున్నందుకు నైతికంగా హక్కు ఎక్కడ ఉంది? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, సోనియా గాంధీ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ మంత్రిగా ఐఐటి ఇచ్చిండు కదా. సంగారెడ్డికి ఒక ఐఐటి వచ్చింది, సంగారెడ్డికి ఒక వచ్చింది కదా. ఈ ఐఐటి తెలంగాణ జిల్లాకు సోనియా గాంధీ గారు సంగారెడ్డిలో ఒక ఐఐటి గిఫ్ట్ ఇచ్చారు. మరి మోడీ గారు, నేను బీజేపీ పాటుతున్నా, మీ కంట్రిబ్యూషన్ 12 ఏళ్ల దేశ ప్రజల కోసం ఏమి ఉన్నది మీరు చెప్పగలుగుతారా? మీరు 12 ఏళ్ల సెలబ్రేషన్ చేస్తున్నారే కానీ 12 ఏళ్ల దేశ ప్రజలకు ప్రధానమంత్రి బీజేపీ మోడీ గారు ఈ పనులు చేసినామని ఏమన్నా చెప్పగలుగుతారా? మా జిల్లాలో ఒక ఐఐటి, మా జిల్లాలో ఒక ఆర్డెస్ ఫ్యాక్టరీ, మా జిల్లాలో ఒక బీడిఎల్, మా జిల్లాలో ఒక ఇక్రిసాట్, ఓడిఎఫ్. మీరు చెప్పండి, ఏం చెప్పగలుగుతారు? ఈరోజు మేము రాహుల్ గాంధీ గారి ముత్తాతలు, తాతలు, తండ్రి, నాయనమ్మ, తల్లి సోనియా గాంధీ వీళ్ళు చేసిన ఏదైతే పనులున్నాయో అవన్నీ నేను సంగారెడ్డి పటాన్చెరులో నేను చూపాను. ఇప్పుడు నేను చెప్తున్నా ఇవన్నీ ఉన్నాయి. మరి మీరు ఏం ఘనకార్యం చేసిరని 12 ఏళ్ల సంబరాలు చేసిర్రు? ఎంతసేపు సోషల్ మీడియాలో చూస్తున్నాం. బ్రేక్ జవహర్లాల్ నెహ్రూ, ఓన్లీ మీకు బ్రేకేనా? ఒక్క మాటనా జవహర్లాల్ నెహ్రూ గారు చేసింది చాలా ఉన్నాయి కదా, నోటికి లేవు నాకు. అది మన జిల్లా అని చెప్పేసిన. సోదరులారా, దేశ ప్రజలారా, అందుకే చెప్తున్నాము. అందుకే రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాల్సిన అవసరం దేశ ప్రజలకు ఉన్నది. ఇది దేశ ప్రజలు గమనించండి. యువకులు ఆవేశంతో పోయి ఇప్పుడు మీరందరూ మతానికో దేవుని పేరు చెప్తున్న నాయకులకు ఓట్లేస్తున్నారు. దేవుడిని అందరూ మొక్కుతాం, దేవుళ్ళని అందరూ పూజిస్తాము. కాంగ్రెస్ వాళ్ళు మొక్తారు, బీఆర్ఎస్ వాళ్ళు మొక్తారు, కమ్యూనిస్టులు మొక్తారు, బీజేపీ వాళ్ళు ఒక్కలే కదా. కాబట్టి ఇదే అసలు దేవుళ్ళకు మిగతా పార్టీలకు బంధం కూడా తెగొట్టేట్టున్నారా వీళ్ళు? ఈ దేవుళ్ళ మీదనే బీజేపీ వాళ్ళు కుట్రలు చేస్తురా, దేవుళ్ళ మీదనే వీళ్ళు కుట్రలు చేస్తురా. ఇక దేవుళ్ళని వేరే పార్టీలు ఎవరు మొక్కొద్దు, బీజేపీ వాళ్ళు మొక్కుతున్నారు, మేమే మొక్తాము. అరే, కాబట్టి ఇది కూడా దేశ ప్రజలు ఆలోచించాలి. కాబట్టి ఏమైనా ఈ దేశానికి ఎస్ నాగార్జున సాగర్ ఎవరు కట్టిరు? జవహర్లాల్ నెహ్రూ కట్టిండు. శ్రీశైలం డ్యామ్, సరే ఏది ఏమైనా మాకైతే ఒకటి చేస్తారు వీళ్ళు. రాహుల్ గాంధీ గారి కుటుంబము దేశ ప్రజలకు జీవనోపాధి అని దేశ ప్రజల ఆస్తులుగా చేశారు. బీజేపీ కేంద్రం వచ్చిన తర్వాత మోడీ గారి నాయకత్వంలో ఈ ఫ్యాక్టరీలన్నీ అమ్మేసి ప్రైవేటీకరణలకు అమ్మేస్తున్నారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఎత్తివేయాలని కుట్ర చేస్తున్నారు.
అంబేద్కర్ రాజ్యం ఎత్తేసిరనుకో దేశ ప్రజల భద్రత ఖతమైనట్టే. బీజేపీ నెక్స్ట్ అదే. బీజేపీ ఆలోచన ఏంటంటే నాలుగోసారి కూడా మళ్ళా అవకాశం దేశ ప్రజలు ఇస్తే ఈ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఎత్తివేయాలని బీజేపీ కుట్ర చేస్తుంది. రాహుల్ గాంధీ ఏమంటుండు, సంవిధాన్ బచావ్ और संविधान बचाएंगे लो देश की जनता भी बच जाएगा. संविधान बचाओ अंबेडकर का जो आर्टिकल है, इसलिए राहुल जी हर एक पार्लियामेंट में यही बात किए है, भाई संविधान बचाओ. संविधान तोड़ने का कोशिश बीजेपी कर रहा है. संविधान को बचाने के लिए देश की जनता सोच लिए. यही बात राहुल जी तो पार्लियामेंट में बहुत बार बात किए थे. इसलिए देश का जनता सोचो, जिस दिन अंबेडकर का संविधान रहेगा जब तक देश का जनता सेफ्टी में रहेगा. अगर संविधान गया देश की जनता सुकून चले गया. यही देश का जनता सोचने की जरूरत है. यही बात राहुल जी पार्लियामेंट में बात कर रहे हैं. అంటే వాస్తవానికి డబ్బులు మాకు ఇబ్బందిగానే ఉంటుంది. ఇన్ని సైకిళ్ళు కాబట్టి కష్టంతోనే చేస్తుంటాము. కష్టంతో చేస్తోడే కదా జగ్గారెడ్డి. ఇవన్నీ బర్డెన్స్ ఉంటాయి. అయినంత మా పిల్లలు, మా కార్యకర్తలు, నా ఫాలోవర్స్ ఇక వీలైతే కొంత అప్పు తెచ్చిస్తుంటారు. లేకపోతే వాళ్ళు ఇంత అన్న మేము కూడా ఇంత చెయ్యేస్తామన్నా, నీకు బర్డెన్ అవుతున్నది బాగా, యాడికేం చేస్తావు, ఇన్ని లక్షల రూపాయలు ఇబ్బంది అవుతున్నది, ఈ పండుగ లేక ఇట్లా ఇదంతా బాగా. నీకు కూడా వయసు 60 వచ్చింది, ఈ 60 ఏళ్ళలో ఈ టెన్షన్ ఏంది, ఇక మేము కూడా నెత్తుకో చెయ్యేస్తాము. ఇక ఇప్పటిదాకా నీ సపోర్ట్ తోటి మేము మంచి వచ్చి కూడా ఉన్నాం కదా, నెత్తుకు చేస్తాము అని ఇక నెత్తుకోక చెయ్యి. మన కార్యకర్తలు, మన నాయకులే. మనం డొనేషన్ చేయము, ఎవరితో డొనేషన్ అలవాట్లేదు. మన కార్యకర్తలు మొత్తం 2 రకాలుగా ఉంటాయి. ఒకడు ఉంటాడు, రెండేమో పైసలు ఇస్తాడు ఉంటాడు. ఈ 2 నడుస్తాయి నా దగ్గర స్కీమ్లు, నో డొనేషన్. కాబట్టి కార్యకర్తలు, నాయకులు వీళ్ళందరూ ఉన్నారు. సేటు ఫస్ట్ అప్పులని నాకు సౌకర్యం ఇబ్బంది లేదులే. మీరు అడిగిన ప్రశ్న కరెక్టే. చాలా డబ్బులు కదా, లక్షల రూపాయలు. ఈ క్యాన్సర్ పేషెంట్లు బాగా అవుతున్నాయి, హాస్పిటల్లకు బాగానే అవుతున్నాయి, ఇప్పుడు సైకిళ్ళకు బాగానే అవుతున్నాయి. ఏదో లాగుతున్నాం, కింద మీద పడి లాగుతున్నాము. కొంత మా వాళ్ళు క్రెడిట్ పెడుతున్నాము, కొంత ఇప్పుడు రియల్ ఎస్టేట్ కొంత డౌన్ ఉంది కదా, ఆ రియల్ ఎస్టేట్ వచ్చినప్పుడు మళ్ళీ ఎవరు పెడతాం. ఇక వేరే మన దగ్గర బిజినెస్ లేవు, పాడలేవు మన దగ్గర. ఓకే రైట్, ఓకేనా. ఈరోజు చివరిగా మళ్ళొకసారి రాహుల్ గాంధీ గారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా కోరిక దేశ ప్రజలు ఆలోచించాలి, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి.